గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ గట్టు మీద కాంగ్రెస్ బీజేపీ హంగామా కనిపిస్తోంది. ఇవాళ జేపీ నడ్డా పాలమూరు గడ్డ మీదకు వస్తే రేపు రాహుల్ ఓరుగలకు వస్తుండటంతో హీట్ మరింతగా పెరిగింది. ఇక ఏపీలో చంద్రబాబు జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తల్ని చూద్దాం. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మహబూబ్ నగర్లో విమర్శించారు ఆయన. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తీసుకొస్తామంటూ జేపీ నడ్డా భరోసాగా చెప్పారు. దుబాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ సర్కార్కు కష్టాలు మొదలయ్యాయంటూ నడ్డా వ్యాఖ్యానించారు. ఏం చేయడానికి తెలంగాణకు రాహుల్ వస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. 1400 మందిని బలి తీసుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చారని పాలమూరు గడ్డ మీద చెప్పారు ఆయన. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లేలా ఉన్నారని చెప్పారు. అయితే తెలంగాణలో బీజేపీయే గెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. రైతు ప్రయోజనాన్ని గాలికి వదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును రాహుల్ సభలో ఎండగడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ చెప్పారు. సభకు ఇంటికొకరు తరలి రావాలంటూ పిలుపిచ్చారు. రాహుల్ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్. వరంగల్ రాహుల్ సభకు అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. ఇందులో భాగంగా గద్దర్ రచించిన దృశ్య కావ్యాన్ని నేతలు రిలీజ్ చేశారు. ఓయూలో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాహుల్ గాంధీ పర్యటనను అనుమతించాలంటూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఉస్మానియా వర్సిటీ స్వయం ప్రతిపత్తిని ఓయూ వీసీ తాకట్టు పెట్టారంటూ విమర్శించారు ఆందోళనకారులు. తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తుంటే వైట్ ఛాలెంజ్ అంశం తెర మీదకి వచ్చింది. వైట్ ఛాలెంజ్ కు తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ శాంపిల్స్ ఇవ్వాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. అయితే కేటీఆర్ సచ్యులుడైతే వైట్ ఛాలెంజ్ కు రావాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ సవాల్ విసిరారు. వైట్ ఛాలెంజ్ చేసిందే తామని, కేటీఆర్ ను డిమాండ్ చేసిందే తామన్నారు రేవంత్. ప్రశ్నాపత్రాలు లీకేజీ వెనుక ఉంది నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ అని సీఎం జగన్ అన్నారు. తనకు మంచి పేరు రాకూడదు అనే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారాయన. దుష్ట చతుష్టయం నుండి తనను రక్షించాలంటూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నా అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనల వెనుక ఉంది టీడీపీ నాయకులే అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ విషయాలపై వాళ్లే నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అది తప్పని నిరూపిస్తూ తాను రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతా అంటూ వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాళవలసలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అంతకుముందు అక్కడ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదన్నారు హోంమంత్రి తానేటి వనిత. బాధితులకు అండగా ఉండాల్సిన వాళ్లే రాజకీయాల లబ్ధి కోసం పాకులాడటం సరికాదన్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇప్పుడు మహిళల భద్రత కోసం ఏ చర్యలు తీసుకున్నారో వివరించే ప్రయత్నం చేశారు వనిత. ముస్లిం మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును సరూర్ నగర్ లో చంపేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కొడుకును చంపిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు నాగరాజు తండ్రి. నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ఉస్మానియా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగాయి. ముస్లింల మీద దాడి జరిగితే మాట్లాడే అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. హర్యానా టు ఆదిలాబాద్ ఉగ్రవాదుల లింక్ బయటపడడం సంచలనంగా మారింది. దీంతో పోలీసు వర్గాలు అలర్ట్ అయ్యాయి. అటు జమ్మూలో కనిపించిన సొరంగంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక దీదీ వర్సెస్ అమిత్ షా రాజకీయం మరో మలుపు తీసుకుంది. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఢిల్లీకి వెళుతున్న 4 ఉగ్రవాదుల్ని హర్యానాలో కర్నాల్లో పోలీసులు అరెస్ట్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 4 ఉగ్రవాదులకు పాక్ నుండి స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఆదిలాబాద్కు పేలుడు పదార్థాలు తీసుకువెళ్లాలని పాక్ లో ఉన్న బాస్ నుంచి వాళ్లకు ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ 4 ఉగ్రవాదులు గతంలో తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన నాందేడ్లో ఆయుధాలు సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో ఎవరి కోసం ఏ పేలుడు పదార్థాలు తీసుకొస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్ తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్కు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు తీసుకువెళ్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్టు కర్నాల్ ఎస్పీ గంగారాం పూనియా తెలిపారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దగ్గర ఆశ్రయం తీసుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద నేత హర్విందర్ సింగ్ ఆదేశాల మేరకే ఈ 4 కూడా పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. పాకిస్తాన్ బోర్డర్ కు దగ్గరలో సాంబా సెక్టార్ దగ్గర 150 మీటర్ల సొరంగం బయటపడడం కలకలం రేపింది. సొరంగం నుండి బయటపడేందుకు వేసిన 21 ఇసుక బస్తాల్ని బీఎస్ఎఫ్ జవాన్లు కనుగొన్నారు. దీని ఈ మధ్య కాలంలోనే తవ్వి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇటువంటి 5 సొరంగాలు బయటపడ్డాయి.
3 రోజుల యూరోప్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ వెంటనే వాతావరణ పరిస్థితులపై సమీక్ష చేశారు. దేశంలో తీవ్రంగా కనిపిస్తున్న వడగాల్పులపై అధికారులతో చర్చించారు. అలాగే రుతుపవనాల రాక, వర్షాల స్థితిగతులను కూడా ప్రధాని మోదీ ఫోకస్ చేశారు. సిఏఏ అమలు కాదని అది చెత్తబొట్టులోకి వెళ్లినట్టే అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో వ్యాఖ్యానించారు. దీన్ని ఇంకా అమలు చేయడం లేదంటూ నిలదీశారామె. మరోవైపు తనపై ఎటువంటి కుట్రలు చేసినా అవి పారవంటూ బీజేపీ నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కరాఖండిగా చెప్పారు. తాను చేస్తున్న పనుల ఆధారంగానే తాను 11 ఏళ్ల పాటు సీఎంగా ఉండగలిగా అన్నారు మమత. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలు అసాధ్యమంటూ తృణమూల్ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కానీ కరోనా అంతం కాగానే సిఏఏను అమలు చేస్తామన్నారు. దేశంలో చొరబాట్లు కొనసాగాలి అనేది దీది అభిమతమన్నారు అమిత్ షా. బెంగాల్లో హింగల్గంజ్లో బీఎస్ఎఫ్ ఫ్లోటింగ్ బోర్డర్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన తర్వాత కోల్కతాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెడతాను అన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట మార్చి పాదయాత్ర చేస్తా అంటున్నారు. అక్టోబర్ 2వ తేదీ నాడు బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తానని పీకే చెప్పారు. ఎక్కువ మంది ప్రజల్ని కలుసుకుంటా అని, కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నమని ఈ మిషన్కు పేరు పెడుతున్నట్టుగా పీకే చెప్పారు. గుజరాత్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అసోం జైలు నుండి విడుదలై స్వరాష్ట్రానికి చేరుకోగానే మెహసనా కోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. మేవానీతో పాటు మరో 9 మందికి 3 నెలల పాటు జైలు శిక్ష, 1000 రూపాయల పాటు జరిమానా విధించారు. 2017 జూలైలో పోలీసుల అనుమతి లేకుండా ఆయన ఆజాదీ మార్చ్ నిర్వహించిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది. జమ్మూ కశ్మీర్ పునర్విభజనపై తన సిఫారసులు చేస్తూ డీలిమిటేషన్ కమిషన్ తన నివేదిక సమర్పించింది. కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు 46 నుండి 47కు పెంచాలని సూచించింది. జమ్మూలో అసెంబ్లీ సీట్లు 37 నుండి 43కు పెంచాలంటూ కమిషన్ సిఫార్సు చేసింది. ఎస్టీలకు 9 సీట్లు రిజర్వ్ చేయాలని సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ పండిట్లతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుండి నిరాశ్రయులైన వారికి కూడా ప్రాతినిధ్యం ఉండాలంటూ డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సు చేసింది. నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నికలో వైసీపీది విజయం. షర్మిల పాదయాత్ర ఎప్పటి వరకో చెప్పారు ఆమె తల్లి. ఇక పోలవరంపై ఏపీ మంత్రి ఏమంటున్నారో ఇవాల్టి టాప్ 9 పల్లె వార్తల్లో చూద్దాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నాటకీయ పరిణామాలతో సాగింది. ఎంపీపీగా సంతోషి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలుగా సాయి చైతన్య ఎన్నికయ్యారు. జనసేన వైస్ ఎంపీపీకి టీడీపీ ఎంపీటీసీలు మద్దతు ఇచ్చారు. మరోవైపు ఎన్నిక ముగిసిన సాయంత్రానికి ఎంపీటీసీ పద్మావతి ఇంటికి రావడంతో ఈ సస్పెన్స్ వీడింది. అమరావతి రాజధాని పనుల పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ రైతులు ఇటీవల పిటిషన్ వేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే తీర్పు అమలు చేయడం లేదంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు రైతులు. వైఎస్ఆర్ కలలు కన్న సంక్షేమ తెలంగాణ వచ్చేంత వరకు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆగదన్నారు వైఎస్ విజయలక్ష్మి. షర్మిల ఆడపిల్ల కాదు, అడవి పులి అంటూ తెలుసుకోవాలన్నారు విజయలక్ష్మి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సభలో మాట్లాడారు. అన్యాయం, అక్రమాన్ని షర్మిల చీల్చి చెండాడుతుందన్నారు ఆమె తల్లి. ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగింది బీజేపీ మహిళా మోర్చా. ఏపీలో హోంమంత్రులు మారుతున్నారు కానీ అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదంటూ విమర్శించారు. మహిళా మోర్చా నేతలు ఈ విధంగా విమర్శించారు. ధర్నాను పోలీసులు అడ్డుకోపోగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు కలకలం రేపింది. 3 ప్రాంతాల్లో జరిగిన లీకేజీ కేసులో మొత్తం 34 మంది అరెస్టు అయ్యారు. వీరిలో 17 మంది ప్రభుత్వ టీచర్లు, మరో 3 ఒప్పంద ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. వీరందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆలస్యానికి కారణమన్నారు. అప్రోచ్ కెనాల్, ఎలక్ట్రానిక్ రేడియల్ గేట్, స్పిల్వే, ఫిష్ లాడర్, ఎగువ కాపర్ డ్యాంల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగమయ్య గుట్టులో దారుణం జరిగింది. ఆటో వేగంగా నడపొద్దు అన్నందుకు షాజిద్ అనే యువకుడిని చెట్టుకు కట్టి చితకబాదారు ఆటో డ్రైవర్ సత్తార్. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా ఇరు వర్గాలపై పోలీసులు కేసు పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీపీపీ స్టేజ్ పంపు మోటార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది. 10 రోజుల వ్యవధిలో వరుసగా ఇది 2వ ప్రమాదం. దీంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అక్కడ ఉద్యోగులు, కార్మికులు. వడగళ్ల వాన అంటే అక్కడక్కడే వడగళ్లు కురుస్తాయి. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ వడగళ్లు ముత్యాలు కనిపించాయి. బోండాం గ్రామంలో కురిసిన వడగళ్ల వాన కనువిందు చేసింది. భూమి మొత్తం మంచుతో కప్పినట్టుగా వడగళ్లు కురిశాయి. ఈ సుందర దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.
అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్య కేసులో కళ్ళు చెదిరే కథాచిత్రం బయటకొచ్చింది. ఇక బుల్డోజర్ల జమానాలో ప్రాణాలు తీసిన బుల్డోజర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం వల్లే జంట హత్యలు జరిగాయని డీసీపీ సన్ప్రీత్ సింగ్ చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు అనే కోపంతోనే భార్యను, ప్రియుడు యశ్వంత్ను భర్త శ్రీనివాస్ హత్య చేశాడని చెప్పారు. ఆయన శ్రీనివాసరావును ఉదయం అరెస్ట్ చేశామన్నారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు ఎట్టకేలకు ముంబై జైలు నుండి విడుదలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ సవాల్ విసిరి జైలు పాలయ్యారు. 12 రోజుల తర్వాత బైకూలా జైలు నుండి విడుదలయ్యారు. అయితే బీపీ పెరగడంతో నవనీత్ రాణా ఆసుపత్రి పాలయ్యారు. నవనీత్ రాణా అస్వస్థతకు గురి కావడంతో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమెను బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య పరామర్శించారు. మధ్యప్రదేశ్లో ఖార్గోన్లో కాంగ్రెస్ బృందానికి వ్యతిరేకత వ్యక్తమైంది. అల్లర్లు జరిగిన మాలియ మొహల్లాలో కాంగ్రెస్ బృందం పర్యటించింది. మత ఘర్షణలు జరిగిన 20 రోజుల తర్వాత వారు రావడాన్ని స్థానికులు తప్పుపట్టారు. మీరు మా ప్రాంతంలోకి రావద్దంటూ కాంగ్రెస్ నేతలతో గొడవపడ్డారు. బుల్డోజర్లు దేశమంతటా హాట్ టాపిక్గా మారాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి బీజేపీ అధికారంలోని రాష్ట్రాలు బుల్డోజర్లు ప్రతిరోజు ఉపయోగిస్తున్నాయి. అయితే బుల్డోజర్లు కూడా బాంబుల్లాగా పేలుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో బుల్డోజర్ టైర్లు పేలి 2 దుర్మరణం పాలయ్యారు. సీసీటీవీలో ఈ పేలుడు దృశ్యాలు రికార్డయ్యాయి. మధ్యప్రదేశ్కు చెందిన 2 కార్మికులు ఈ ప్రమాదంలో చనిపోయారు. చెన్నైలో భాషా గొడవ రేగింది. దక్షిణ రైల్వేలో ఉద్యోగం కోసం ఉత్తరాదిన పరీక్ష నిర్వహించడం వివాదంగా మారింది. రైల్వే అధికారుల తీరు నిరసిస్తూ తందే పెరియార్ ద్రవిడర్ కజగం కార్యకర్తలు రైలు రోకో చేశారు. తమ ప్రాంతంలో ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో పరీక్షలు ఎందుకంటూ ఆ పార్టీ నిగ్గదీసి అడిగింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అనేక రికార్డులను తిరగరాసి చరిత్ర నెలకొల్పింది. ఎల్ఐసి మెగా పబ్లిక్ ఇష్యూకు అనూహ్యంగా స్పందన లభించింది. 2 రోజుల్లో షేర్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. 100కు 100% షేర్లు అమ్ముడైపోయాయి. ఎల్ఐసి ఐపీఓ దాదాపు సబ్స్క్రైబ్ అయిపోయింది. పాలసీదారులు, ఉద్యోగుల సెగ్మెంట్లో స్పందన చాలా బాగుంది. రేపు చార్ధామ్ యాత్ర ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భక్తులు ఎటువంటి లోటు రానియబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యే హరిద్వార్లో భక్తుల వసతి కోసం 100 గదుల భాగీరథి గెస్ట్ హౌస్ ఆయన ప్రారంభించారు. 43 కోట్ల రూపాయలతో ఈ గెస్ట్ హౌస్ నిర్మించారు. ఉత్తర భారతంలో మరిన్ని రైళ్లు బంద్. సాయం కోసం చేతులు చాస్తున్న జెలెన్స్కీ. అటు మరో అంతరిక్ష మిషన్కు ఇస్రో శ్రీకారం. ఇటువంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్లో చూద్దాం. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం మరింతగా తీవ్రమవుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయడం ఛాలెంజింగ్ గా మారింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్యాసింజర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం త్యాగం చేస్తోంది. ఈ నెల 24 వరకు అంటే మరో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా 1100 రైళ్లు రద్దు చేసినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే 580 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. యుక్రెయిన్లో మరియోపోల్లో అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్పై రష్యా బాంబింగ్ ఉధృతంగా చేస్తోంది. స్టీల్ ప్లాంట్ నుండి ఇప్పటికే పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లారు. అయితే యుక్రెయిన్ సైనికులు అక్కడ బంకర్లలో దాగి ఉన్నారు. వారిని లొంగిపోవాలంటూ రష్యా డిమాండ్ చేసింది. వారు లొంగకపోవడంతో రష్యా దాడులు చేస్తోంది. రష్యాతో యుద్ధం చేయడానికి నేటో దేశాలు డబ్బులు పంపిస్తామని హామీల వర్షం గుప్పిస్తున్న యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీ మాత్రం జనాన్ని నమ్ముకున్నారు. యునైటెడ్ 24 పేరుతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. యుద్ధంతో పాటు దేశ పునర్నిర్మాణానికి తమకు సహాయం చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజానీకానికి జెలెన్స్కీ పిలుపిచ్చారు. యుక్రెయిన్ గడ్డ మీద అమెరికా, బ్రిటన్ ఆయుధాలు గర్జిస్తున్నాయి. రష్యా మీద యుక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి ఈ ఆయుధాల ద్వారా తగిన సహకారం అందుతోంది. బ్రిటన్కు చెందిన హోవిట్జర్ M777 గన్స్ బాంబుల్ని పేలుస్తున్నాయి. అటు అమెరికాకు చెందిన హోవిటర్ M777 ఇప్పటికే బాంబింగ్ చేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీన విక్టరీ డే కోసం మాస్కోలో రష్యా సైన్యం చేస్తున్న పరేడ్ రిహార్సల్స్ చర్చనీయాంశమయ్యాయి. అదే రోజున యుక్రెయిన్పై యుద్ధాన్ని పుతిన్ లాంఛనంగా ప్రకటిస్తారని ఊహాగానాలొచ్చాయి. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీలపై విజయానికి సూచికగా చేస్తున్న పరేడ్లో పుతిన్ చేసే ప్రకటనే ఇప్పుడు కీలకం. ఆర్థిక సంక్షోభాన్ని నివారించాలని శ్రీలంక ప్రభుత్వం గద్దె దిగాలంటూ ఆ దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ సంక్షోభం సమసిపోవడానికి 2 ఏళ్ల సమయం పడుతుందని రాజపక్సే ప్రభుత్వం తెలిపింది. మరోవైపు శ్రీలంకకు సాయం చేయడంలో భాగంగా డీఎంకే ఎంపీలు తమ 1 నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు. చంద్రుడు అరుణ గ్రహం మిషన్ తర్వాత ఇస్రో మరో ఛాలెంజ్ కు సిద్ధమవుతోంది. వీనస్ అని పిలుచుకుంటున్న శుక్రగ్రహం మీదకు అడుగు పెట్టడానికి ఇస్రో కృషి చేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సోమనాథ్ చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేశామని, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, తక్కువ సమయంలోనే మిషన్ వీనస్ ప్రారంభిస్తామని ఇస్రో చైర్మన్ వివరించారు.
ఇసుక తుఫాన్ అంటే ఎలా ఉంటుందో ఇరాక్ను చూస్తే అర్థమవుతోంది. అక్కడ ఇసుక తుఫాన్లు మామూలే గానీ ఈసారి వచ్చిన ఇసుక తుఫాన్ మాత్రం తీవ్రంగా ఉంది. వాతావరణం మారింది. అంతేకాదు ప్రజలకు శ్వాస సమస్యలు వచ్చాయి. జనం పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరారు. బాగ్దాద్, నజాఫ్, ఇర్బిల్లో ఇసుక తుఫాన్ వల్ల విమానాలను కూడా రద్దు చేశారు. కరోనా వల్ల చనిపోయిన వారి లెక్కలపై మళ్లీ తేనెతుట్టు కలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భారత్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ దీన్ని వ్యతిరేకించింది. అటువంటి టాప్ 9 వార్తల్ని కరోనా ట్రాకర్లో చూద్దాం. కరోనా వల్ల గత 2 ఏళ్లలో చనిపోయినట్లు చెబుతున్న వారి కంటే 3 రెట్లు ఎక్కువగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 13.3 మిలియన్ల నుండి 16.6 మిలియన్ల దాకా జనం చనిపోయి ఉంటారని WHO తెలిపింది. ఇక భారత్లో 40,70,000 మంది చనిపోయారని తెలిపింది. అధికారిక గణాంకాల కన్నా 10 రెట్లు ఎక్కువగానే చనిపోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన గణాంకాల్ని భారత్ కొట్టిపారేసింది. WHO వాడిన మెథడాలజీ సందేహాస్పదంగా ఉందని డాక్టర్ వికే పాల్ చెప్పారు. ఏ ప్రాతిపదికన ఇటువంటి నివేదికలు ఇస్తున్నారో అర్థం కావటం లేదన్నారు ఆయన. మరోవైపు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా ఈ లెక్కల్ని తప్పుబట్టారు. భారత్ తప్పుడు లెక్కలు చెప్పిందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. WHO నివేదిక తప్పుల తడక అన్నారు ఆయన. దేశంలో కరోనా కేసుల స్పీడ్కు బ్రేకులు పడటం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 3,275 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ 55 మంది చనిపోయారు. ఢిల్లీ జనాలు జరిమానా అయినా కడతాం కానీ మాస్కులు ధరించమంటున్నారు. గత నెల నుండి ఇప్పటి వరకు ఢిల్లీలో మాస్కుల జరిమానాలు 22 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. 4,500 మందికి జరిమానా విధించారు. ఒడిశాలో కేసులు ఆగటం లేదు. అక్కడ కొత్తగా 18 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 11 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. చైనాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే బీజింగ్ విషయంలో అక్కడ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రాజధాని నగరాన్ని మరో షాంఘై కానియబోమంటూ చెబుతోంది. కరోనా మాస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చైనా పక్కనే ఉన్న హాంకాంగ్ లో పరిస్థితి కాస్త అదుపులో ఉంది. కరోనా కేసులు తగ్గడంతో అక్కడ ఆంక్షలు తొలగించారు. దీంతో జనం రిలాక్స్ అవుతున్నారు. తైవాన్లో మాత్రం కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒక్కరోజే అక్కడ 30,035 కేసులు నమోదయ్యాయి. దీంతో తైవాన్ ప్రభుత్వం మరింత పకడ్బందీగా పరీక్షలు చేస్తోంది. రిలీజ్ కు ముందే రికార్డులకు ఎక్కుతోంది సర్కారు వారి పాట. బాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పేశారు విక్టరీ హీరో. ప్రస్తుతానికి ఆ ఒక్క సినిమానే అంటున్నారు పవర్ స్టార్. పెళ్లి లేదు, పిల్లలు లేరని క్లారిటీ ఇచ్చారు పూనమ్ కౌర్. అజిత్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు చూద్దాం. విక్టరీ హీరో వెంకటేష్ 25 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తున్నారు. కబీ ఈద్ కబీ దివాళీ మూవీలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్నారు వెంకీ. ఇది క్యామియో కాదని ఫుల్ లెంత్ రోల్ అని కాల్ షీట్లు కూడా ఇచ్చేసారని తెలుస్తోంది. 100% కామిక్ జోనర్ తో తీస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్ లో నటిస్తున్న ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ హ్యాపీ బర్త్డే పాన్ తెలుగు ఫిల్మ్ గా ప్రమోట్ అవుతున్న ఈ మూవీని జూలై 15 రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. అటు ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ నుండి డ్రైవర్ జమున అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. త్యానీ పేరుతో జ్యువెలరీ బ్రాండ్ మొదలుపెట్టారు. ముంబైలో ఒక కొత్త స్టోర్ ప్రారంభిస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. బంగారు ఆభరణాలు ఇష్టపడే మహిళలంతా త్యానీ జ్యువెలరీ ఎంజాయ్ చేయండి అంటూ పిలిపించారు. టెలివిజన్ ఫేమ్ ప్రదీప్ మాచిరాజు మరోసారి వెండి తెరపై మెరవబోతున్నాడు. ప్రస్తుతం ఆహాలో సర్కార్ అనే రియాలిటీ షో హోస్ట్ చేస్తున్న ప్రదీప్ తన నెక్స్ట్ మూవీపై త్వరలో క్లారిటీ ఇస్తా అన్నారు. సర్కార్ సీజన్ 2 లాంచింగ్ సందర్భంగా ఈ మాట చెప్పారు. గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలో హీరోగా నటించారు ప్రదీప్. నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు అంటున్నారు నటి పూనమ్ కౌర్. రీసెంట్ గా 3 పిల్లలతో కలిసి పోస్ట్ చేసిన ఫోటోపై వస్తున్న కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. మీరు అనుకున్నట్టు నాకు సీక్రెట్ మ్యారేజ్ కాలేదు, వీళ్ళంతా నా ఫ్రెండ్ కూతుళ్ళు అంటూ ట్వీట్ చేశారు పూనమ్ కౌర్. మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ లో చేసిన ప్రెస్టీజియస్ మూవీ బబ్లీ బౌన్సర్. మాధుర్ భండార్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించారు మేకర్స్. హిందీతో పాటు తమిళ, తెలుగులో కూడా రిలీజ్ కాబోతున్న బబ్లీ బౌన్సర్ మూవీని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అజిత్ 61వ మూవీలో హీరోయిన్ గా మంజు వారియర్ ఎంపికయ్యారు. అసురంలో ధనుష్ కు జోడీగా చేసిన మంజు ఇప్పుడు అజిత్ పక్కన ఛాన్స్ దక్కించుకున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో త్వరలో అజిత్ తో జాయిన్ అవుతారు మంజు వారియర్. బలిమే ఫేమ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ.